జాతిరత్నాల డైరెక్టర్ కేవి అనుదీప్, నిర్మాత నాగవంశి, మన హీరో మాస్కా దాస్ విశ్వక్షేణ్. అలాగే అందానికే అందం పరిచయం చేస్తే ఆ అందం ఎలాగుంటుందో చూడాలనుకుంటే అలాంటి మన హీరోయిన్ కయాద్ లోహర్ కలిసి నిర్మించిన సినిమా ఫంకీ. ఫిబ్రవరి 13 రిలీజ్ అయింది 2026లో. సో ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంత్ ఎక్స్ టీవీ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. సో ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే సింపుల్. హీరో ఈ సినిమాలో డైరెక్టర్. 4 కోట్లతో నిర్మించాలనుకున్న సినిమా 40 కోట్లకు వెళ్ళిపోయింది బడ్జెట్. తర్వాత ఆ బడ్జెట్ చూసి ప్రొడ్యూసర్కి హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత దాన్ని టేక్అవుట్ చేసిన ప్రొడ్యూసర్ కూతురు, అలాగే మన హీరోయిన్ కయాద్ లోహర్ ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళిందా, ఆ సినిమాని కంప్లీట్ చేసిందా లేదా, సో హీరోకి హీరోయిన్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంది, సో చివరికి ఎలా ఉందనేది ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. కాకపోతే చెప్పే కదా ఫంకీ అంటే, ఫన్కి కీ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే సినిమా స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా కామెడీ ఉంటుంది. కాకపోతే జాతిరత్నాల లెవెల్ కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో కేవి అనుదీప్ గారు అంటే మనకు గుర్తొచ్చేది జాతిరత్నాల మూవీ. మరి ఆ లెవెల్లో కామెడీని ఎక్స్పెక్ట్ చేయలేము. అది ఒక 100% కామెడీ అనుకుంటే తను తీసిన ఇంకో సినిమా ప్రిన్స్ అదొక 80% సక్సెస్ అయింది. ఇది మనం 70% కామెడీని ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళచ్చు. స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా చోట్ల మనల్ని నవ్విస్తూ ఉంటుంది సినిమా. ఎక్కడ మనకు అంతేం బోర్ కొట్టదు, ప్రశాంతంగా చూడొచ్చు. ఎమోషన్ సీన్స్ కూడా చాలా తక్కువ, కాబట్టి ఫన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ వ్యాలంటైన్స్ డేకి హ్యాపీగా మీరు వెళ్ళేసి, ఫ్యామిలీతో వెళ్ళేసి, మీ లవర్తో వెళ్ళి హ్యాపీగా ఈ సినిమా చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అది సింపుల్ స్టోరీ. ఇంకా హీరో విశ్వక్సేన్ నటనకు వస్తే చాలా అమాయకంగా నటించాడు సినిమాలో. పర్ఫార్మెన్స్ బాగుంది. తన క్యారెక్టర్ అంటే ఎలా ఉండిందంటే అలాంటి సిగ్గు శరం లేకుండా చాలా కూల్గా, అమాయకంగా, చాలా పూర్ బాయ్గా సినిమాలో కనిపించాడు, నటించాడు. తన పర్ఫార్మెన్స్ తగ్గ నటన తను చేశాడు. ఇంకా హీరోయిన్ కయాద్ లోహర్, సో చెప్పే కదా అందానికి అందం పరిచయం చేస్తే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది మన హీరోయిన్. సో హీరోయిన్ని జూమ్లో మీరు చూడాలనుకుంటే థియేటర్లకు వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. తన స్క్రీన్ ప్రజెన్స్ కానీ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా అలా చూస్తూ అలా కూర్చోవచ్చు సీట్లో, ఇబ్బంది ఏం లేదు. అంత అందంగా ఉంటుంది హీరోయిన్. నెక్స్ట్ మన నరేష్ గారు, మనం రీసెంట్గా చూసిన నరేష్ గారి సినిమాలు అయితే తన క్యారెక్టర్కి సింపుల్ క్యారెక్టర్ ఉంది. తనకు మంచి క్యారెక్టర్ కానీ ఇంకా బాగా పడి ఉంటే సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది నరేష్ గారిది. అది నరేష్ గారి విషయం వస్తే ఇంకా మిగతా నటినట్లు అందరూ బాగా నటించారు. కామెడీ అంతా బాగానే ఉంది. ఇంకా మ్యూజిక్ భీమ్ సిసిరోలియో మ్యూజిక్ డీసెంట్గా ఉంది. సాంగ్స్ కూడా యావరేజ్ అండ్ డీసెంట్గా ఉన్నాయి, మరి హై ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది విషయానికి వస్తే ఇంక మిగతా నటులందరూ కూడా చక్కగా నటించారు. మీరు ఈ వ్యాలంటైన్స్ డేకి హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే ఫంకీ సినిమాకి వెళ్ళొచ్చు. అలాగే ఇంకా మిగతా నెగిటివ్స్కి వస్తే ఐటెమ్ సాంగ్ లేదు. అలాగే 2 హీరోయిన్స్ ఉంటే బాగుండేది ఆ కథకు తగ్గట్టు, అదొకటి లేదు. ఫైట్ సీన్స్ లేవు, ఎందుకంటే సినిమాలోనే సినిమా తీస్తున్నారు కాబట్టి కొన్ని ఫైట్ సీన్స్ ఉంటే బాగుండేది, సినిమా లేదు. యాక్షన్ సీన్స్ లేవు. అలాగే స్టోరీ లైన్ చాలా చిన్నది, స్టోరీ లేదు. జాతిరత్నాల్లో మన స్టోరీ చుట్టూ డైలాగ్స్ తిరుగుతూ ఉండేవి, కానీ ఇక్కడ డైలాగ్స్ కోసమే రాసినట్టుగా ఉండిద్ది స్టోరీ, అంతే తప్ప స్టోరీ లేదు. ఎమోషన్స్ కూడా చాలా తక్కువ, ఎమోషన్స్ అంతగా పండలేదు. సో లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జాతిరత్న లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది, ఇందులో లవ్ ట్రాక్ కొంచెం తక్కువ. అలాగే కెమిస్ట్రీ హీరోయిన్ మధ్య చాలా తక్కువగా ఉంది. సో ఇవి తప్పితే మిగతా అంతా సినిమా అంతా ఓకే. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో దిస్ ద రివ్యూ ఆఫ్ ప్రశాంత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రశాంత్ ఎక్స్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.